విజయనగరం జిల్లాలో గ్రామీణ నీటిపారుదల శాఖ కాంట్రాక్టులు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని ఆరోపిస్తూ జిల్లా కాంట్రాక్టర్ బి శేషగిరిరావు నేతృత్వంలో కాంట్రాక్టర్లు ధర్నా చేపట్టారు. జేజీఎం పనుల బిల్లులు ఇంకా విడుదల కాలేదని, చిన్న కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను వెంటనే స్పందించి బిల్లులు చెల్లించాలని కోరారు. మీడియా ద్వారా తమ సమస్యను ప్రజల దృష్టికి తీసుకువెళ్లి చిన్న కాంట్రాక్టర్లను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బి శేషగిరిరావు, కె రామలింగరాజు తదితరులు పాల్గొన్నారు. మేము గత సంవత్సర కాలంగా ఉప ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ కోసం ట్రై చేయడం జరిగిందండి. మాకు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మీ ద్వారా అయినా సరే పవన్ కళ్యాణ్ గారు స్పందించి అపాయింట్మెంట్ ఇస్తే మా యొక్క 760 మంది కాంట్రాక్టర్లు మాకు రావాల్సిన బకాయిలు 826 కోట్లు కూడా ఆయన ఏదైనా కొంచెం ఆలోచించి మాకు చర్య తీసుకుంటారని అనుకుంటున్నామండి. ఇప్పుడు మా 750 మంది కాంట్రాక్టులు కూడా మీ చిన్న కాంట్రాక్టులు ఉండి 2 కార్పొరేట్ సంస్థలకే పేమెంట్లు చేస్తూ మా చిన్న కాంట్రాక్టుల సమస్యలు పట్టించుకోవడానికి మా ప్రధానమైనటువంటి ఆవేదన అండి. ఉప ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మా సమస్యలని ఒకసారి వాళ్ళు టైం ఇస్తే మేము మా సమస్యలను తెలియపరుచుకుంటామని మీ ద్వారా తెలియజేసుకుంటాం. కాంట్రాక్టర్లు అందరూ మీ ద్వారా మమ్మల్ని ఆదుకుంటారని ఆశిస్తున్నామండి. మేము గత సంవత్సర కాలంగా ఉప ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ కోసం ట్రై చేయడం జరిగిందండి. మాకు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మీ ద్వారా అయినా సరే పవన్ కళ్యాణ్ గారు స్పందించి అపాయింట్మెంట్ ఇస్తే మా యొక్క 760 మంది కాంట్రాక్టర్లు మాకు రావాల్సిన బకాయిలు 826 కోట్లు కూడా ఆయన ఏదైనా కొంచెం ఆలోచించి మాకు చర్య తీసుకుంటారని